హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దాం. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి ఎంతెంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకున్నాను. లవంగాలు ఒక 9, చెక్క, ఎండు కొబ్బరి, ఆనియన్స్ పెద్ద సైజు 2. మీరు 2 గ్లాసెస్కి అయితే మీడియం సైజు 2 తీసుకుంటే సరిపోతుంది. టమోటాలు ఒక 4, 2 గ్లాసెస్కి అయితే 3 టమోటాస్ పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి 5, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, అల్లం అండ్ పసుపు. ఫస్ట్ అయితే నేను రైస్ని కుక్కర్లో అయితే కుక్ చేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ని అయితే పొడవుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో లవంగాలు, చెక్క, గసగసాలు ఫస్ట్ ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ధనియాలు, ఎండు కొబ్బరి నేను ఇలా అయితే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేగించుకోవాలి. ఇలా టమోటాలు వేగిన తర్వాత అయితే మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా సింపుల్గా ఈజీగా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.